ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనం అనుకుంటాము మాట్లాడుతూ ఉంటే గొప్ప జ్ఞానులమని అనుకుంటా ఉంటాం. మౌనంగా ఉండడం మనకిష్టం ఉండదు. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. చాలామంది నోరుకి అస్సలు తాళం వేయరు. నోరుతో ఎప్పుడు ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉంటారు కదా. వాక్యం చెప్తా ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని. సో ఎప్పుడు కూడా ఎక్కువగా మనం వినేవారిగా ఉండాలి కానీ మాట్లాడేవారిగా ఉండకూడదని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని స్వరం మనం వినాలంటే, ఆయన మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని మనం వినాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టుకోవాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న వారందరూ మాట్లాడుతూ ఉంటే ఆ శబ్దాలకు మనము దేవుని స్వరం వినలేము. ఆయన స్వరం వినాలంటే మనం ఏకాంతంగా ఉండి మౌనంగా ఉండి కనిపెట్టుకోవాలి. చూడండి, దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, బాలుడైన సమూయేలుతో. అయితే సమూయేలు ఆ టైంలో నిద్రిస్తూ ఉన్నాడు. సైలెంట్ టైం, నిద్రపోయే సమయము. అంతా ప్రపంచమంతా కామ్గా ఉన్న టైంలో దేవుణ్ణి స్మరించుకుంటా ఉంటే, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి జ్ఞానంతో దేవుడు సమూయేలును నింపాడు. సో నీతో దేవుడు మాట్లాడాలి అంటే సైలెంట్ టైం నువ్వు దేవునితో గడపాల. మౌనముగా ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు ఆయన మాటలు వింటున్నప్పుడు గొప్ప సమాధానము, సంతోషము నీ హృదయం నిండా దేవుడు ఇస్తాడు. వాక్యం చెప్తా ఉంది, జెఫన్యా గ్రంథము 1:7, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. దేవుని సన్నిధిలో క్వైట్ టైం, సైలెంట్ టైం మనం స్పెండ్ చేసినప్పుడు అనేకమైన విషయాలు, మన హృదయానికి అర్థం కాని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. గొప్ప జ్ఞానంతో మనల్ని నింపుతాడు. ఈ లోకంలో ఏ బోధకులు ఇవ్వలేని జ్ఞానము, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వలేని జ్ఞానము, దేవుని పరలోక సంబంధమైన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపుతాడు. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో, సైలెంట్ టైం దేవునితో గడుపుతావో, క్వైట్ టైం దేవునితో గడుపుతావో, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.